అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని లక్ష్మి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం దినేష్ జాయిన్ అయితే తనకి హారతి ఇద్దాం. జై బాబా అండి. లక్ష్మి जय గారు జై बाबा। బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। జోహారులివ్ శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, అరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। थैंक यू बाबा, थैंक यू रजनी गारू, अंदर की जय बाबा। జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు లక్ష్మి గారికి జై బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటాం. నిన్నటి రోజు బాబా ఒక హెచ్చరిక చేశారు. అంటే వాళ్ళకి మనస్పర్ధలు రావడం, ఈ కార్యకర్తల్లో ప్రేమికుల్లో ప్రేమికుడు అన్నవాడు ఎలా ఉండాలి అని ఒక అద్భుతమైన హెచ్చరిక చేశారు. దానికి కొంచెం సింపుల్ గా బాబా ఏమంటున్నారంటే, అవతారిని కొంగు చాలా గట్టిగా పట్టుకోవలసిన సమయం ఇదే అని చెప్తున్నారు. ప్రేమికులు ఎవ్వరూ కూడా నేను అన్నది ఉండకూడదు. అంటే కామవాంఛలకు గురవకుండా, ప్రలోభాలకు దూరంగా ఉంటూ బాబా ఎడల ప్రేమ అధికాధికంగా పెంచుకోండి. అలాగే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా కూడా. అంతేకాకుండా ఆ బాబా ప్రేమికులు ఏంటంటే, బాబా దివ్యత్వాన్ని అట్టివారి పవిత్రతతో కలపరాదు. అంటే మనం కాస్త ఎవరైనా బాగా చెప్పినా, మనకి ఏదైనా వాళ్ళ వల్ల మంచి జరిగినా వాళ్ళని బాబాతో పోల్చేస్తూ ఉంటాం. కానీ అలా పోల్చవద్దు అని చెప్తున్నారు బాబా. నిజమైన బాబా ప్రేమికులు తరచూ బాబా చేస్తున్న హెచ్చరికలను గుర్తించుకుని అటువంటి మోసగాళ్ళ నుంచి దూరంగా ఉంటూ వారి వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదు. దానివల్ల ఏమవుతుందంటే, మనకి ఇంకా సంస్కారాల బంధనాల్లో ఇరుక్కుపోతాం. వాళ్ళ గురించి ఎవరికి పూర్తిగా తెలియదని ఒక్క భగవంతుడికే తెలుసు అన్ని ఆత్మల గురి ప్రయాణం వాళ్ళదంతా కూడా. కానీ మనం గబుక్కుని జడ్జి చేసేస్తూ ఉంటాం. అందుకని బాబా చెప్తున్నారు, వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళ వ్యవహారాల్లో అంటే ఒకవేళ వాడి వల్ల మోసపోయామనుకో, వాడు మోసగాడండి, అందరినీ మోసం చేస్తాడు, ఇలా అన్నా కూడా మనకి సంస్కారాలు చుట్టుకుంటాయి. అవి చాలా కొన్ని జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అవి సంస్కార ప్రక్షాళన జరగాలంటే అంటారు బాబా. అందుకనే వాళ్ళ విషయంలో అసలు జోక్యం చేసుకోవద్దు అంటున్నారు బాబా. అంతేకాకుండా బాబా ప్రేమికులు కార్యకర్తలు ఒకరి కుటుంబ వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోరాదు. ఇంకోటి ఏంటంటే, బాబా సందేశాలను ప్రచారం చేసే ప్రేమికులు కార్యకర్తలు వారిలో వారు బాబా ప్రేమను అంటే ఒక మంచి భావాన్ని అవగాహన పెంచుకోవాలి. అంటే మరి ప్రేమికులుగా మనం తయారయ్యాము అంటే బాబా సంతోషాన్ని కలిగించాలి తప్ప, బాబా ప్రేమికులుగా మనలో మనమే మనస్పర్ధ తెచ్చుకుని బాబా ప్రేమికులు ఇంతేనండి అనేలా వేలెత్తి చూపించకూడదు. అందుకే ఏమంటున్నారు బాబా, అది ఎందుకు వస్తుంది? మరీ లోతుల్లోకి వెళ్ళిపోయి ఉండడం వల్ల. అంటే ఎంతవరకు మనం
వాళ్ళ గురించి వాళ్ళతో ఉండాలి. బాబా వరకే మనం వాళ్ళతో ఉండాలి. అలా కాకుండా కొంచెం పర్సనల్‌లోకి వెళ్ళిపోయామనుకోండి, అది దానివల్ల అనర్థమే జరుగుతుంది. మంచి జరగకపోగా. అందువల్ల ఒకరి కుటుంబ వ్యవహారాల్లో ఒకరు ఎంతవరకు అంటే బాగున్నారంటే బాగున్నారు. క్షేమం ఇంతవరకే. వాళ్ళ లోపలికెళ్ళిపోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదో సాల్వ్ చేసేటట్టుగా అంత ఇన్వాల్వ్‌మెంట్ వద్దు అంటున్నారు. బాబా మన జీవితంలో మనల్నే అంటున్నారు. ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ వద్దు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండు. భగవంతుడితో ఎక్కువ అటాచ్ అయి ఉండు. మిగిలిందంతా వెళ్ళిపోయేదని బాబా చెప్తున్నప్పుడు, మన జీవితాన్నే బాబా అలా చెప్పినప్పుడు, ఇంకోడి జీవితం విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని బాబా చెప్తున్నారు. అలా నిన్నటి రోజు తెలుసుకున్నామండి. బాబా 1969 ఏప్రిల్ 10 నుండి జూన్ 10 వరకు పూనాలో ఉన్నారు. 250 మంది పాశ్చాత్యులకేమో పొద్దున్న, 250 మంది భారతీయులకి అంటే మామూలు ఇండియాలో ఉన్న బాబా ప్రేమికులకి మధ్యాహ్నం పూట దర్శనమిస్తున్నారు. ఆ సమయంలో బాబా ఏమంటున్నారంటే, "నా పని పూర్తయింది. అది 100కి 100 పాళ్ళు సంతృప్తిగా పూర్తయింది" అంటున్నారు. అంటూ ఈ 3 సంవత్సరాల ఏకాంతవాసంలో బాబా ఆరోగ్యం బాగా దెబ్బతింది. అయినప్పటికీ ప్రపంచం నలుమూలనున్న బాబా ప్రేమికులకు ఆహ్వానాలు పంపబడ్డాయి. ఈ విధంగా వచ్చే వేసవిలో ప్రేమికులు వచ్చి బాబా దర్శనం చేసుకుని బాబా ప్రేమను స్వీకరించవచ్చును. బాబా దర్శనానికి ఇదే సమయం, ఇదే ప్రదేశం. పూనాలోని గురుప్రసాద్ భవనం నిశ్చయింపబడింది. బాబా దర్శనానికి పాశ్చాత్యులు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాం. మా సూఫీ కేంద్రం నుండి మొదటి వారం దర్శనం కోసం 2 విమానాలను చార్టర్ చేసుకున్నాం. జనవరి 26 ఉత్తరంలో మణి బాబా ఆరోగ్యం బాగా క్షీణించిందని, బాబాను వైద్యం కోసం పూనా తీసుకెళ్లమని డాక్టర్లు చెబుతున్నారని, అయితే బాబా దానికి అంగీకరించడం లేదని మణి రాసింది. దర్శన కార్యక్రమం మాత్రం పూనాలోనే జరుగుతుందని కూడా రాసింది. మన అధ్యాయం పేరు కూడా పరిసమాప్తి 1968, 69 అండి. అంటే ఆ ఇయర్‌లో 1968 నుంచి 69 బాబా ఎన్ని రకాలుగా బాధలు అనుభవించారో మనం మెహర్ ప్రభు చరిత్రలో చదువుకున్నాం కూడా. ఆయన ముందు డిక్లేర్ చేసేస్తారు ఈ ప్రణాళిక ఎప్పుడంటే మార్చిలో గ్రేట్ దర్శనం కోసం ఏర్పాట్లు చేసేస్తారు బాబా ఎప్పుడు 1968లోనే. ఆ విషయం చెప్తూ మణి చెప్తోంది. అస్సలు బాగోలేదు బాబా పరిస్థితి. పూనా రమ్మన్నా కూడా రానంటున్నారు. కానీ ఈ దర్శన కార్యక్రమం మాత్రం జరుగుతుందని చెప్తున్నారు బాబా అని మణి చెప్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వేలాది మంది ప్రేమికులకి ఎలా దర్శనమిస్తారో వేచి చూడాలి. అంటే ఇక్కడ 1969 ఏప్రిల్ 10, జూన్ 10 వరకు బాబా చూడండి 69 ఏప్రిల్ అంటే 69 జనవరిలోనే బాబా బాడీ డ్రాప్ చేశారు. అంతకు ముందే దాని ప్రణాళిక జరిగిపోయింది. కానీ బాబా బాడీ డ్రాప్ చేస్తారన్న విషయం అప్పుడప్పుడు బాబా చెప్తున్నా కూడా మేము గుర్తించలేకపోయామని బాధపడతారు మండలి వాళ్ళు కూడా. నేను పడుకుని దర్శనమిస్తాను. ప్రేమికులకైనా అభ్యంతరం ఉంటుందా? ఈ దుకాణం మూసేయని ఒక ప్రేమికుడంటే, ఇప్పుడే తెరుస్తాను. అంటే ఓపెనే ఉంటుంది కదా మెహరాబాదు. అట్లా మాట బాబాయ్ అలా ఇండికేట్ చేస్తున్నా మేము తెలుసుకోలేకపోయాం అంటారు మండలి వాళ్ళు. అలాగే ఇలా బాబా డిక్లేర్ చేసరికి పొద్దున్న 250 మంది, మధ్యాహ్నం 250 మంది దర్శనాన్ని చేసుకుంటారని బాబా చెప్పినప్పుడు, ఈ ఆరోగ్య పరిస్థితి గురించి మణి రాసింది. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కూడా వేలాది మంది ప్రేమికులకు ఎలా దర్శనమిస్తారో వేచి చూడాలి అని మణి చెప్పింట. ఆయన దర్శనం మాత్రం దొరుకుతుంది. ఇది బాబా మౌనంలో చివరి దర్శనమని బాబా చెప్పారు. ఇదంతా కూడా ఈ 68లో బాబా అన్న మాటలన్నింటినీ కూడా ఫ్యామిలీ లెటర్స్‌లో ఈ ఐవిడ్యూస్ గారు వాళ్ళకి పంపించింది. అందులో బాబా చెప్తున్నారు. ఇలా కాదు దర్శనం వేలాది మందొస్తారు. నాది మౌనంలోనే జరుగుతుంది దర్శనం. కానీ ఇది చివరి దర్శనం అని చెప్పారట. మౌనంలో తానివ్వబోయే చివరి దర్శనం గురించి చెబుతూ, ఇది చివరిదే కాదు, అపూర్వమైనదిగా ఉంటుంది అని తన సర్వజ్ఞత్వంతో బాబా తెలియజేశారు. అందుకే గ్రేట్ దర్శనం అన్నారండి గురుప్రసాద్ బాబా బాడీ డ్రాప్ చేశాక ఆయన దర్శనాన్ని గ్రేట్ దర్శనం. ఎందుకంటే అక్కడ బాబా లేరు. బాబా భౌతికంగా లేరు అనే భావన ఎవరికీ లేదండి. అలా అంత అద్భుతంగా బాబా దర్శనాలిచ్చారు. అంటే బాడీ డ్రాప్ చేసినా కూడా చాలా మందికి సజీవంగా తండ్రి దర్శనాలు అందుకున్నారు. గురుప్రసాద్ గ్రేట్ దర్శనంకెళ్ళిన వాళ్ళందరూ కూడా. చాలా మంది అంటే ఒక 100 మంది రిజర్వేషన్ చేయించుకున్నారనుకోండి. ఒక 40 మంది క్యాన్సిల్ చేసేసుకున్నారు. బాడీ డ్రాప్ చేసేసాక ఇంకెందుకు ఈ సహవాసని. కానీ మిగిలిన వాళ్ళెళ్లారు చూడండి. వాళ్ళందరూ చాలా మంచి అనుభూతులతో ఒక అద్భుతమైన పుస్తకం కూడా ఉంది. ఈ గ్రేట్ దర్శనం గురించి. వాళ్ళ అనుభూతులన్నీ అందులో రాశారు. మణి, ఇరిచి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. వాళ్ళు చెబుతుంటే కూడా.
అలాంటి అద్భుత దర్శనం. అందుకే బాబా ముందుగానే చెప్తున్నారు. ఏమని? మౌనంలో తాను ఇవ్వబోయే చివరి దర్శనం గురించి చెబుతూ, ఇది చివరిదే కాదు, అపూర్వమైనదిగా ఉంటుంది. అంటే వాళ్ళ జీవితాంతం వరకు గుర్తుండిపోయే సజీవ అనుభూతి కలిగించాడండి తండ్రి తన దర్శనంలో. ఇదిలా ఉండగా జనవరి 31 రాత్రి హఠాత్తుగా ప్రీతమ బాబా శరీరత్యాగం చేశారనే ఆశాని ఆశానిపాతం లాంటి వార్త దశ దిశలా వ్యాపించింది. అర్ధరాత్రి లండన్ నుంచి డాన్ ఫోన్ చేసి బాబా సోదరుడు ఆది తెలియజేసిన విషయం చెప్పాడు. ఆ తర్వాత బాబా కార్యదర్శి ఆదికే ఇరానీ నుండి సవిస్తారమైన కేబుల్ వచ్చింది. రెండవ రోజు 50వ వారం మెహర్ సంవత్సరం 74 అని రాస్తున్నారు ఇక్కడ. అవతార్ మెహర్ బాబా వారి శరీర విరమణకు సంబంధించి బాబా సన్నిహిత మండలి వారు తెలియజేసిన యథార్థ వివరాలు అని జూసు చెప్తున్నారు ఇక్కడ. బాబా గత 3 ఏళ్లుగా ఏకాంతవాసంలో చేసిన తీవ్రమైన పని ఆయన శరీరానికి అంతులేని శ్రమ కలుగజేసింది. ఈ సందర్భంలో కొంచెం లీలగా మాకు కలిగిన స్మృతి నిరుత్సాహము కలిగించింది. ఎప్పుడూ ఆనందంగా ఉండమని బాబా మాకిచ్చిన ఆదేశం వల్ల ఇలా నిరుత్సాహంగా ఉండడం ధిక్కారం అవుతుందని ప్రీతమ బాబా హెచ్చరించారు. గతంలో అనేకసార్లు మాకు తెలియజేసిన హఫీజు సూక్తులను ఎందుకు, ఏమిటి అను ప్రశ్న లేకుండా అదృష్టవంతుడైన బానిసకు ఉచితమైన రీతిలో నీ గురువు యొక్క ఆజ్ఞలన్నిటినీ పాలింపుము అని మాకు జ్ఞాపకం చేశారు. అంతకే కదా బాబా బాడీ డ్రాప్కు ముందు ఈ హఫీజు సూక్తులు తీసుకొచ్చి తన ముందు పెట్టుకున్నారు బాబా. మండలి చెప్తున్నారండి. అంటే వాళ్ళు ఏడవడానికి కూడా వాళ్ళకి హక్కు లేదు. ఎందుకంటే సర్వార్పణ అయిపోయారు కదా, ధూళైపోయారు వాళ్ళు. అలా ఏడిచారు అంటే ఇంక అక్కడ వాళ్ళకి నేను ఇంకా ఉన్నట్టే కదా. వాళ్ళ బాధ, నా బాధ అన్నీ ఉన్నట్టే కదా. ఎప్పుడైతే బాబా నిరుత్సాహంగా ఉండొద్దు అని దివ్యాధికారంతో, ధిక్కారంతో చెప్పారో అది మాకు హెచ్చరిక. ఎందుకంటే హఫీజ్ ఏమంటాడు? ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా అదృష్టవంతుడైన బానిసగా ఉచితమైన రీతిలో నీ గురువు యొక్క ఆజ్ఞలని, ఇంకక్కడ నేను ఉండదు, అన్నీ ఆయనవే అయినప్పుడు ఆ సోదరి ఎవరు మనసారి చెప్తారు. రోడా అన్న ఆవిడ, రోడా ఎవరో ఒక ఆవిడికి అన్ని రకాలుగా ఆవిడ నష్టపోతారు. ఆఖరికి కళ్ళు కూడా కనిపించవు. కనిపించకపోతే ఆవిడ వచ్చి ఉంటుంది మాట, ఇంకా ఇన్నాళ్ళు బాబా నన్ను ఉంచాలి, నా వల్ల ఏం ప్రయోజనం లేదు కదా అంటే, అయితే నువ్వు ఇచ్చిన అర్పణ కరెక్ట్ కాదు అంటుంది మనసారి. అదేంటి, నేను మనస్ఫూర్తిగా నా జీవితం అంతా బాబాకే అంకితం చేశానంటే, బాబాకే అంకితం చేస్తే మొత్తం నీ శరీర భాగాలన్నీ బాబాకే. నీ కాళ్ళు తీసుకొని, కళ్ళు తీసుకొని ఏం తీసుకున్నా అది ఆయన వస్తువు కదా. ఆయన వస్తువు ఆయనకి ఇస్తున్నప్పుడు నువ్వెందుకు బాధపడాలి? అంటే ఇంకా నేను అన్నది నీలో ఉంది కనుకే నేను ఇంకా ఎందుకు ఉండాలనే బాధ కలుగుతోంది నీకు అని చాలా అద్భుతంగా చెప్తారు మనసారి. అలా ఇంకా రోడాకి మండలి కుర్షద్దుకి అండి ఇది జరిగేది. రోడాదు భాష విషయంలో రోడాకి కుర్షద్దుకి. కురుషద్దా? ఓకే. అంటే ఆవిడకి చాలా పెద్ద- అద్భుతంగా ఉంటుంది అది. అంటే వాళ్ళ అవును. పిల్లాడు పోతారు, చాలా చాలా బాధలు పడతారు వాళ్ళందరూ కూడా. కానీ అవునవును. ఆ విశ్వాసం చూడండి, ఆ సర్వార్పణ అంటే అది. సర్వార్పణ అంటే ఏదో మనం మనది ఆయన సృష్టించింది ఆయనకి ఇచ్చేసి బాబా కూడా అదే అంటారు తన దర్బార్లో. ఆ అంటే బాబాకి స్వీట్స్, పువ్వులు అన్నీ తెస్తే బాబా నాకు సంతోషంగా లేదు అంటే, ఈ మీరు క్రియేట్ చేసుకుని నాకు ఇవ్వండి అంటారు. మేమేం క్రియేట్ చేయగలం బాబా అంటే, ఇదంతా నా క్రియేషనే, ఈ పళ్ళు, పువ్వులు ఇవన్నీ కూడా మీలో మీరు క్రియేట్ చేసుకున్నట్టే మీ బలహీనతలు నాకు ఇవ్వండి అంటారు. అంటే మనం ఏమనుకుంటామంటే మంచి మంచి దండలు వేసేసినా, పువ్వులు ఇచ్చేసినా మనం చాలా బాబాకి అన్ని అర్పణ చేసేస్తున్నాం అనుకుంటాం. అసలు ఆయన అడిగే అర్పణ వేరు, సర్వార్పణ వేరు. అందుకని మండలి అందుకే మార్గదర్శకాలు అంటారు. అందుకే ఇంకా ఇది మండలి కూడా ఏమంటున్నారో చూడండి. అసలు హఫీజ్ చెప్పిన సూక్తికి కట్టుబడి ఉండాలి అని మాకు జ్ఞాపకం చేశారు బాబా అని చెప్తున్నాడు. ప్రపంచంలోని తన ప్రేమికులందరికీ 1969 ఏప్రిల్ 10 నుండి 10 జూన్ వరకు దర్శనమిస్తానని అక్టోబర్ 13, 1968 బాబా మాకు చెప్పారు. దాని గురించి ఒక మీటింగ్ పెడతారండి బాబా. ఆ ప్రణాళిక అది మనం చదువుకున్నాం. లాస్ట్ లార్డ్ మెహర్లో ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్స్. 1968లోనే ఈ గ్రేట్ దర్శనానికి బాబా ప్రణాళికలు వేస్తారు. అసలు ఎంత శ్రద్ధ తీసుకుంటారో బాబా. వచ్చేవాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ వాళ్ళకి విడిది, ఇవన్నీ కూడా కనుక్కుని ఎప్పుడు కూడా సహవాసికి బాబాయే ఏర్పాట్లన్నీ చేయించేవారండి. వాళ్ళకి అంటే పడుకోవడానికి మంచాలు, బాత్రూమ్స్ అన్ని చూసేవారు. కానీ ఈసారి మాత్రం ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలని డిక్లేర్ చేస్తారు.
ఎందుకంటే దుఃఖసాగరంలో ఉంటారు పాపం మండలి వాళ్ళు. వాళ్ళందరినీ మళ్ళీ ఏర్పాట్లంటే కష్టం కదా! అందుకే ఈసారి మాత్రం మీ ఏర్పాట్లు మీరే చేసుకొని రావాలని బాబా గ్రేట్ దర్శనంలో చెప్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. వీలుంటే అందరూ చదవండి. ఆ 1968 గ్రేట్ దర్శనం ఎప్పుడంటే అక్టోబర్ 13లోనే డిక్లేర్ చేశారు. అక్కడికెళ్ళి మనం చదివితే అసలు తండ్రి ఎంత శ్రద్ధ తీసుకున్నాడు, ఎంత ముందు ప్రణాళికలేసేసుకుంటాడు అన్నది మనకి అవగతమవుతుంది. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దర్శన కార్యక్రమం ఒత్తిడికి బాబా శరీరం తట్టుకొనగలదా అని మాకు అనుమానం వచ్చింది. నా భక్తులకు దర్శనం ఇవ్వడం నాకు సులువే. దాని గురించి మీరు ఆందోళన చెందకండి అన్నారు. నేను పడుకుని దర్శనమిస్తాను. అప్పుడు నా శరీరానికి బాధ కలగదు. గత దర్శన కార్యక్రమాలకి భిన్నంగా ఉంటుంది ఈ దర్శనం. ఇదే నా మౌనంలోని చివరి దర్శనం అవుతుంది. నేను పడుకుని ఉన్నప్పటికీ బలంగా ఉంటాను. నా కార్యక్రమం వలన కలిగిన శ్రమ నా కార్యక్రమం వల్ల కలిగిన శ్రమ మూలంగా ఇప్పుడు నీరసంగా ఉన్నప్పటికీ అప్పటికి నా కార్యక్రమం పూర్తవుతుంది. నేను ఘనంగా కీర్తింపబడతాను. కడు పేదవానికి లాటరీలో లాభం కలిగినప్పుడు కలిగే ఆనందం భరించలేక కుప్పకూలి మరణించవచ్చు. నా పని పూర్తిగా నెరవేరినప్పుడు, నేను ఆశించిన ఫలితాలు లభించినప్పుడు కలిగే ఆనందంతో నేను కుప్పకూలిపోను. అప్పుడు నేను కీర్తింపబడతాను అంటున్నారు బాబా. బాబా ఇలా చెప్పినప్పటికీ ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించింది. పూనా, బొంబాయి నుండి పిలిపించిన డాక్టర్లకు ఆరోగ్య లక్షణాలు అంతుపట్టలేదు. రక్తంలో యూరియా అధికంగా ఉంది. సాధారణ మానవులైతే ఆ స్థితిలో కోమాలోకి వెళ్ళిపోతారు. ఆయన శరీరంలో యురోమిక్ వాసన కూడా లేదు. మన స్థితిలో కూడా మార్పు ఏమీ లేదు. డాక్టర్లు చూసి చెప్పిన లక్షణాలు ఏమీ లేనప్పుడు వారిని ఎందుకు పిలిపించారు అని బాబా అడిగారు. పూనా తీసుకెళ్లి మరిన్ని ఇతర పరీక్షలు చేయిస్తామంటే బాబా నిరాకరించారు. ఆయన ఇచ్చకు విరుద్ధంగా అక్కడికి తీసుకువెళ్లవద్దు అన్నారు. నా శరీరాన్ని నేనిప్పుడే వదిలివేయాలని మీ కోరిక అయితే నన్ను పూనా తీసుకెళ్ళండి. నా పరిస్థితి వైద్యానికి సంబంధించింది కాదు. అది కేవలం నా పని ఒత్తిడి వల్ల కలిగినదే. నేను చెప్పే వరకు మళ్ళీ డాక్టర్ని పిలవకండి అన్నారు. అందుచేత నిస్సహాయులమై బాబా ఇచ్చకు తలవొగ్గి ఆయన చెప్పినట్టు చేయవలసి వచ్చింది. అంతే కదా, రోగమైన ఏదైనా ఒకటి ఆయన శరీరం తెచ్చుకోవాలండి. అంతే తప్ప అవేం బాబా నేను చేయలేవు. అందుకనే పురుష మండలం ఉన్నంతసేపు బాబాకి అన్ని బాధలు ఉండేవి. స్త్రీలు వస్తున్నారు, వాళ్ళకి దర్శనం ఇవ్వాలంటే మాత్రం బాబా అసలు ఏ బాధలు లేనట్టుగా చాలా అద్భుతంగా కనిపించేవారటండి. స్త్రీ మండలి చాలా హ్యాపీగా బాబాని దర్శనం చేసుకునేవారు. ఆ బాడీ డ్రాప్కు ముందు మెహ్రా కూడా గెడ్డం గీస్తుంది బాబాకి. ఆ రోజు జోక్ కూడా చేస్తారట, మెహ్రా ఎంత నున్నగా గీస్తుందో చూసావా గెడ్డం అని. అంతేకాకుండా గోహెర్ గురించి ఒకవేళ ఏదైనా జరిగితే గోహెని మాత్రం బ్లేమ్ చేయొద్దని ముందే హెచ్చరికలు. అసలు ఎంత అద్భుతంగా బాబా ఆ చర్యలు చేశారని తలుచుకుంటే రాస్తారు కూడా మెహర్ ప్రభు చరిత్రలో. ఆ ఏదైనా బాధ రావాలి అంటే బాబా పర్మిషన్ తీసుకుని రావాలి తప్ప అవంతటా బాబా శరీరాన్ని బాధ పెట్టలేవు అని రాస్తారు. అంటే ఆయన తెచ్చుకుంటున్నాడు ఈ మన సంస్కారాలన్నీ ఆయన మోస్తున్నాడు కనుక ఈ బాధ తప్ప, రాకపోతే ఆయనకి బాధలు అనేవి ఉండదు. బాధలు ఆయన ఏం చేయగలవు, భగవంతుడు కదా ఆయన. అందుకని స్త్రీలు వచ్చినా డాక్టర్స్ వచ్చినా తన బాధలేవి కూడా కనబడేవి కావట. డాక్టర్లు కూడా ఆశ్చర్యపడేవారట, ఇలా ఫోన్లు చేసేస్తున్నారు, బాబా చూస్తే చక్కగా ఉన్నారు కదా అనేవాట గిండే. కానీ తర్వాత వాళ్ళు వెళ్ళిన వెంటనే మళ్ళీ బాబా ఈ డాక్టర్ని పిలుస్తావా, ఆ డాక్టర్ని పిలుస్తావా అని పురుష మండలిని కంగారు పెట్టేవారు. అందుకని బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, నా శరీరాన్ని నేను ఇప్పుడే వదిలివేయాలని మీ కోరిక అయితే నన్ను పూనా తీసుకెళ్ళండి అన్నారు. ఇంకా అలా అనేస్తే ఎవరు తీసుకెళ్తారు పూనా? అందుచేత నిస్సహాయులమై బాబా ఇచ్చకు తలవొగ్గి ఆయన చెప్పినట్టు చేయవలసి వచ్చింది అని చెప్తున్నారు మండలి. చివరి రోజుల్లో బాబా శరీరం తీవ్రమైన కంపనాలకు గురి అయ్యింది. ఇది నా సిలువ వేత అన్నారు. ఆయన శరీరాన్ని వదలడానికి 2 రోజుల ముందు డాక్టర్ని పిలవమన్నారు. పూనా నుండి వచ్చిన డాక్టరు మరిన్ని పరీక్షలు చేస్తే గాని ఏమీ చెప్పలేను అన్నారు. దానికోసం బాబాను పూనా తీసుకెళ్ళాలి అన్నాడు. అది అది బాబాకి ఇష్టం లేదు. బాబా అన్నారు, నా సమయం వచ్చింది అన్నారు. ఆ మొన్నాడు బొంబాయి నుండి ఒకరు, పూనా నుండి ఒకరు, 2 డాక్టర్లు వచ్చారు. వారు వచ్చేసరికి ఒక పెద్ద కుదుపు బాబా శరీరాన్ని ఊపివేసింది. నాడి దొరకలేదు. ఊపిరి ఆగిపోయింది. అది 12:15 జరిగింది. 12 గంటలకు ఆయనకిచ్చే మందుల గురించి బాబా మాతో తమాషాగా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే సౌజన్యం చేస్తూనే ఉన్నారు.
ఆ సాయంత్రం బాబా భౌతిక కాయాన్ని మెహరాబాద్ తీసుకొచ్చారు. అంటే ఒక తెర వేసేస్తాడంటారు చూసారా? మండలి కూడా గుర్తించలేకపోయారండి. అందుకని వాళ్ళు షాక్‌లోకి వెళ్ళిపోతారు ఒక 5 నిమిషాలు. అందుకే గిండే వచ్చాడా? గిండే వచ్చాడా? ఎందుకంటే గిండే మీద పెడతారు బాబా ఆ బాధ్యత. గిండే వచ్చి అప్పుడు మీరిలా ఉండకూడదు. మీకిచ్చిన ఆ బాధ్యతలు మీరు ఆహ్, మొం దె సరైన గురువుకి మీరు సర్వార్పణ అయ్యారు అంటే, మీకిచ్చిన బాధ్యతలతో మీరు ముందుకెళ్ళిపోవాలి తప్ప అలా నిస్సత్తువగా ఉండిపోయి బాధలోకి, దుఃఖంలోకి కూరుకుపోకూడదని గిండే ఎలర్ట్ చేస్తాడండి. అందుకే బాబా చాలా సార్లు గిండే వచ్చాడా? గిండే వచ్చాడా? అని అడుగుతారు. అంటే అందరూ కూడా స్తబ్దయిపోతారు. ఆదికే రాణి దగ్గర నుంచి, బాబూజీ దగ్గర నుంచి అలా కుప్పకూలిపోతారు. మరింక అక్కడ వాళ్ళెవ్వరు సాయం ఎవరు పైకి తీసుకురావాలి మళ్ళీ. ఈ పనులన్నీ చెయ్యాలి కదా! అందుకని గిండే ద్వారా ఆ బాధ్యతలు బాబాయే చేయిచ్చారు అని ఇది చెప్తాడు. బాబాయే గిండే ద్వారా మమ్మల్ని అలర్ట్ చేశారు అని. అలాగా బాబా సడెన్‌గా అప్పటిదాకా తమాషాగా ఉన్న ఆయన సడెన్‌గా ఓ పెద్ద కుదుపు రావడం, ఊపిరి ఆగిపోవడం జరిగిపోయిందని చెప్తోంది మణి. ఆ సాయంత్రం బాబా భౌతిక కాయాన్ని మెహరాబాద్ తీసుకొచ్చారు. పరుండి తన ప్రేమికులకు దర్శనమిస్తానన్న మాట ప్రకారం సూర్యాస్తమయం, చంద్రోదయం అవుతుండగా ఆయన భౌతిక కాయాన్ని సమాధిలో ఉంచారు. బాబా శరీరాన్ని సమాధిలో ఉంచినప్పటికీ ఫిబ్రవరి 7వ తేదీకి గాని దాన్ని మూసివేయరని తెలిసింది. ప్రతిరోజు డాక్టర్లు శరీరాన్ని పరీక్షిస్తూనే ఉన్నారు. శరీరం ఏ విధంగా చెడిపోలేదు. అంతవరకు బాబా నుండి ఆజ్ఞలను స్వీకరించడానికి అలవాటు పడిన మండలి వారికి ఏమి చెయ్యాలో పాలుపోలేదు. చివరకు తన జన్మదినం నాటికి బాగానే ఉంటానని బాబా వారి మాట మెహ్రాకు జ్ఞాపకం వచ్చింది. జొరాస్ట్రన్ క్యాలెండర్ ప్రకారం బాబా జన్మదినం ఫిబ్రవరి 7న వచ్చింది. అందుచేత ఫిబ్రవరి 7న సమాధి చెయ్యాలని ఆమె నిర్ణయించారు. ఇంగ్లండ్ నుండి డాన్ స్టీవెన్స్, డిలియా డీలియన్, బాబా సోదరుడు ఆది సరిగ్గా సమయానికి అహ్మద్‌నగర్ చేరుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి అలెన్ను, రిక్ చాప్మెన్ను, అనీస్ హసను వచ్చారు. ఈ సమయంలో నా మురిదీలు అంటే శిష్యులకు ధైర్యం చెప్పి ఊరట కలిగించవలసిన అవసరం ఉన్నందున నేను అమెరికాలోనే ఉండిపోయాను. వారందరూ అనేక సంవత్సరాల నుండి బాబాను దర్శించాలని వేచి ఉన్నారు. ఇప్పుడది ఎన్నటికీ సాధ్యమవదు. బాబా తన అంతిమ శబ్దాన్ని ఉచ్చరించారా లేదా అనే సందేహం ప్రపంచమంతటా బాబా ప్రేమికులను వేధిస్తోంది. ఆయన మాట్లాడారా లేదా అనేది అంత ముఖ్యమైన విషయంగా నాకు అనిపించడం లేదు. ఐవిడ్యూస్ చెప్తున్నారు. మండలి వారు ఆయన మౌనం విరమించలేదని చెబుతున్నారు. బాబా మాటలు తాము వినలేదని అన్నారు. 75 ఏళ్లుగా ఆయన మనతో ఉన్నారు. ఆ ఫలితం వ్యక్తమవడానికి కొన్ని శతాబ్దాలు పట్టవచ్చు. మెహర్ బాబా నవ మానవాళికి జీవన సూత్రాల కిట్టి ఇచ్చి వెళ్లారని రిక్ చాప్మన్ తెలియజేశారు. అవేంటంటే బాబా జీవిత విశేషాలు, రికార్డు చేయబడిన వ్యాసాలు, పత్రికలు. అంటే నవమానవాళికి బాబా ఇచ్చిన జీవన సూత్రాలు అని చెప్పి రాశాడతను. ఒకటేంటంటే బాబా జీవిత విశేషాలు, రికార్డు చేయబడిన వ్యాసాలు, పత్రికలు. 2 బాబావారి సందేశాలు, ప్రవచనాలు, వివరణలు. 3 బాబావారి నా వాంఛితము అనే అతి ముఖ్యమైన ఆజ్ఞ. 4 ప్రభు ప్రార్థన. బాబా శరీరం చాలించిన తర్వాత తన ప్రేమికులకు సహాయం చేస్తుందని బాబా చెప్పారు. బాబా చెప్పారు కదా అందులో శక్తి నింపుతున్నానని. అది కూడా ఇక్కడ పెట్టాడు అతను. ఇంకా 5 బాబా విగ్రహాలు, ఫోటోలు, ఫిల్ములు. 6 బాబా నామస్మరణ. బాబా ఎడల ప్రేమను వృద్ధిపరిచే అత్యంత ముఖ్యమైన సాధన నామస్మరణ అని చెప్పి జీవన సూత్రాల కిట్ అన్నట్ట. అంటే ఒక ఆత్మ పరమాత్మలో కలవడానికి ఈ కిట్ ఉపయోగపడుతుంది అన్నట్లుగా రిక్ చాప్మన్ అని అతను తెలియజేశాట. బాబా శరీర విరమణ వలన బాబా నిజమైన ప్రేమికులు ఎవరో, అసత్య ప్రేమికులు ఎవరో తెలియవచ్చింది అని ఇక్కడ తెలియజేస్తున్నారండి. సప్లిమెంటరీలో కూడా కొన్ని తెలియజేశారు. అవి రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా నాన్న. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మా అందరి తరపున నీకు బాబావారి ప్రేమాశీస్సులు నిండుగా ఉండాలని ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ దినేష్ బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా దినేష్. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా
ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రేమో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా కామ క్రోధంచు దామను ఈడక నేను ప్రేమించు మము కరుమా మనసు మా సుహారతి దే నీ దివ్యనామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్యనామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సయోజ్యము పొందగా పాహి శరణు సయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రేభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అమ్మ థ్యాంక్ యూ అందరికీ జై బాబా హ్యాపీ జై బర్త్డే బాబా. బాబా బ్లెస్ యూ జై బాబా అమ్మ మేడం రజనీ మేడం గారు అందరికీ జై బాబా అండి జై బాబా అండి, జై బాబా. జై బాబా అమ్మ చక్కటి గ్రేట్ దర్శన్ గురించి బాగా చెప్పారు. ఆయన జై పాద్రి గారు బాబా దుకాణం మూసేద్దాం అంటే మా దుకాణం ఇప్పుడే తెరవబడిందని పాద్రి గారితో బాబా గారు చెప్పారు అని చాలా చాలా విషయాలు గ్రేట్ దర్శన్ అంటేనే చాలా బాధగా ఉందమ్మా. చక్కటి ఆయన డాన్ స్టీవెన్స్ గారు ఒక ఫిలిం తీసుకొచ్చి జూబ్లీస్ లో గ్రేట్ దర్శనం చూపించారు ఒక 10 సంవత్సరాల క్రితం. మీరు చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలమ్మా. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. హ్యాపీ బర్త్డే జై. దినేష్. జై బాబా ఆంటీ జై బాబా. జై బాబా అండి, అందరికి జై మెహర్ బాబా. హ్యాపీ బర్త్డే టు యూ దినేష్. జై మెహర్ బాబా అందరికి. థ్యాంక్ యూ అమ్మా జై బాబా జై బాబా నాన్న. దినేష్ గారు, నూతన సంవత్సర జై బాబా ఆంటీ శుభాకాంక్షలు. జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా అందరికి జై బాబా. చిన్నయ్ బాయ్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అమ్మా జై బాబా జై బాబా. జై బాబా. జై బాబా.